నారాయణం కమల నయనం నారాయణం అదే సమయానికి అక్కడ నుంచి ఆ రాజ్యంలో కొంతమంది దొంగలు పడి బంగారంతా కూడా తస్కరించి తీసుకెళ్లిపోతూ భటులు వెంబడిస్తూ ఉంటే ఈ యొక్క బంగారపు మూటను ఆ మునీంద్రుని యొక్క ఆశ్రమంలో పారవేచి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అట్లా వెళ్ళిపోగానే ఆ సందర్భంలో ఆ యొక్క భటులందరూ ఈ మునీంద్రుని యొక్క ఆశ్రమంలో దొరికిందండి, ఈ నగల మూటలు దొరికాయి కాబట్టి ఈ మునీంద్రుడే దొంగల ముఠాకి నాయకుడు అని అపార్థం చేసుకుని ఆ మునీంద్రుడిని బంధించి తీసుకుని వచ్చి మహారాజుకు సమర్పించారు. మహారాజు ఈ యొక్క ఆది మాండవ్యుడికి కొరత శిక్ష విధించాడు. భక్తులారు, కొరత శిక్ష అంటే చూడండి, శూలం ఎట్లా ఉంటుంది, దీనిపైన మునీంద్రుడిని ఎత్తి కూర్చోబెట్టేస్తారు. పృష్ఠంలో నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఈ యొక్క శూలం, రక్తము స్రవించిపోతా ఉంది. కొంతమంది పక్షుల రూపంలో మునీంద్రులు అక్కడికి వచ్చి, మహర్షి మీరు తలచుకుంటే ఈ రాజ్యం అంతా సర్వనాశనం చేసేయచ్చు, కానీ మీరు శపించకుండా ఇంత ఓపిక బట్టి ఈ బాధ అనుభవిస్తున్నారు, ఈ శిక్షణ భరిస్తున్నారు, కారణం ఏమిటి అన్నారు. మునీంద్రులారా, చేసిన కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు. ఎందుకని చెప్పి నేను ఇట్లా అనుభవించవలసి వస్తుందో, ఎంతసేపు అనుభవించాలో అయిన తరువాత మాట్లాడదామన్నారు. ఇది విని భటులు మహారాజుకు చెప్పారు. స్వామి, ఆయన మునీంద్రుడేనండి, మనం పొరపాటు పడ్డాము కాబట్టి ఆయనను క్షమించమని అడిగి కొరత శిక్ష తీసేయండి అన్నారు. పరుగున వచ్చి ఆ కొరత శిక్ష నుంచి తీసేశారు. మనుషుల పైకి లాగేశారు శూలం నుంచి. ఈ శూలం యొక్క మొన, దానిని ఆని అంటారు సంస్కృతంలో. ఆ ఆని కొంచెం ఉండిపోయిందట ఆ మొన గర్భంలో, ఆ కడుపులో. అందుకని అప్పటి నుంచి ఆయనను ఆది మాండవ్యుడు అన్నారు. భక్తులారా, ఆ ఆది మాండవ్యుడు తిన్నగా బయలుదేరి యమధర్మరాజు గారి యొక్క లోకానికి చేరుకున్నాడు. యమధర్మరాజును అడిగాడు, చెప్పు, నేను ఏ పాపము చేశానని కొరత శిక్ష విధించావో చెప్పు అన్నాడు. అనగానే చిత్రగుప్తుని పిలిచాడు. రావయ్య నాయన, మనకి ఏ పొరపాటు చేస్తాడో ఆయన ఎందుకు ఈ శిక్ష విధించామో చెప్పు, లేకపోతే మన 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 యొక్క లోకమంతా పాడైపోతుంది అనేసరికి అప్పుడు వచ్చి ఆయన పాపాలు చిట్టా విప్పాడు చిత్రగుప్తుడు. మనం చేసేటటువంటి అన్ని కార్యాలను చిత్రంగా గుప్తం చేసేటటువంటి వాడు కాబట్టి
చూడు అన్నారు. మనం చేసిన పుణ్యమైన పాపమైన మంచైనా చెడైనా ప్రతిదీ అక్కడ రాస్తూ ఉంటారట. ప్రతి మనిషి జన్మించినప్పుడు మన వెనక ఇద్దరు శృంఖులు అనేటటువంటి యమదూతలు జన్మిస్తారు. ఆడవాళ్ళైతే శృంఖినులు, మగవాళ్ళైతే శృంఖులు. ఒకరు ఇక్కడ చూస్తూ ఉంటే ఒకరు వెళ్ళి అక్కడ చెబుతూ ఉంటారు. వారు చెప్పింది ఆ చిత్రగుప్తుడు రాస్తూ ఉంటారు. మనం ఎవ్వరూ ఇక్కడ లేరు కదా, ఇక్కడ ఈ 10,000 ఉన్నాయి మనం తీసుకుందామంటే ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా అని ఇక్కడ ఎవరు చూడకపోయినా అక్కడ చూడాల్సిన వాళ్ళు చూసి రాసేస్తుంటారు. కాబట్టి ప్రతిదీ అక్కడ లెక్కే. కాబట్టి ఆయన పాపాలు చిట్టా విప్పాడట. స్వామి, చిన్నతనంలో మీరు ఆడుకునేటప్పుడు ఈ తూనీగా ఉంటుంది చూడండి, 2 రెక్కలు ఉండి తోక ఉండి ఎగురుతూ ఉంటుంది తూనీగా. దాన్ని పట్టుకుని ఆ తోక గిల్లేసి ఆ పృష్ఠంలో ఆ తోకలో ఒక ముళ్ళు గుచ్చేవాడు. ఆ ముళ్ళు గుచ్చి వదిలిపెట్టేస్తే అది ఎగర లేకుండా గిలగిల పట్టుకుని అక్కడే పడి ప్రాణాలు విడిచిపెట్టేస్తుంది. అది వీడికి ఆట. ఆ తూనీలు పట్టుకుంటాడు, తోక గిల్లేస్తాడు, ఒక ముళ్ళు గుచ్చి వదిలేస్తాడు. అది ఎగరలేక అక్కడ పడి చచ్చిపోతూ ఉంటే వీడికి సరదాగా ఉండేది. ఇది చిన్నప్పుడు ఆట. కాబట్టి స్వామి, మీరు ఆ పొరపాటు చేశారండి, అందుకని చెప్పి మీకు ఇప్పుడు కొరత శిక్ష విధించాము అన్నారు. అయితే నాయన, అప్పటికి నా వయసు ఎంత? 11 సంవత్సరాల స్వామి. 12 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి పిల్లలు బాల్య దశలో ఉంటారు. వాళ్ళు బాల్య చాపల్యం చేత చేసేటటువంటి పాప పుణ్యాలన్నీ తల్లిదండ్రుల యొక్క ఖాతాలోకి వెళ్ళాలి, తల్లిదండ్రుల యొక్క లెక్కలో పడాలి. కానీ నువ్వేం చేస్తావు? బాల్య చాపల్యంతో నేను చేసినటువంటి ఆ పొరపాటుకు నాకే శిక్ష విధించావు గనుక నీవు అంటే నీ యమధర్మములో అధర్మం వచ్చింది కనుక, అధర్మము ఆచరించావు కనుక నీవు శూద్రులే గర్భసంజాతులవై జన్మింతువుగాక అని చెప్పించినాడు భక్తులారు. ఆ కారణం చేత ఆని మాండవ్యుడు అనేటటువంటి మునీంద్రుని యొక్క శాప కారణముగా ఈ యొక్క యమధర్మరాజు గారి అంశ చేత నీతి కోవిదుడై మహానుభావుడు విదుర మహాశయుడు దాసీ గర్భములో హస్తినాపుర సామ్రాజ్యంలో జన్మించినాడు భక్తులారు. జై శ్రీమద్ రమారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ శంభో శంకర. భక్తులారా, ఇక్కడ ఇది ఇలా ఉండగా అక్కడ కాంపేయి పట్టణాన్ని పరిపాలన చేసేటటువంటి ద్రుపద మహారాజు గారు సంతానం లేనటువంటి కారణం చేత పరమేశ్వరుని గురించి ఘోరమైనటువంటి తపస్సును మొదలు పెట్టినాడు భక్తులారు. నాద శరీర
మహర్షులారా, ఎప్పుడైతే అట్లాంటి యొక్క సందర్భంలో పరమేశ్వరుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేయగా పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు. వచ్చినటువంటి పరమశివుని చూసి, స్వామి నా జన్మ ధన్యమైందయ్యా, దయనా ఏం వరం కావాలో కోరుకోమనగా స్వామి నా మనసు మీకు తెలియనిదా, నా భావన మీరు ఎరగనిదా, బిడ్డలు లేనటువంటి ఆ ఇల్లు వల్లకటితో సమానం అన్నారు కదా, నా వంశాన్ని నిలబెట్టుకోవడానికి ఒక్క బిడ్డను ప్రసాదించండి. ఆడబిడ్డైనా పర్వాలేదు, మగ పిల్లవాడైనా పర్వాలేదు. అయినా మగబిడ్డ జన్మించడు, ఆడబిడ్డే పుడుతుంది. కానీ పుట్టినటువంటి ఆ బిడ్డను మగ పిల్లవాడిని ఎట్లాగైతే పెంచుతావో అదే విధంగా పెంచాలి. ఆడది అనేటటువంటి విషయము ఎవ్వరికి కూడా తెలియకూడదు అన్నారు. అలాగే స్వామి అన్నాడు, 9 మాసాలు నిండే తెలియదు, బెంగళూరులో మగవాళ్ళ తెలియదు, ఆడవాళ్ళ తెలియదట. కాబట్టి వరకోకిలాదేవి ద్రుపద మహారాజు గారి భార్య గర్భాన్ని ధరించింది. 9 మాసాలు నిండుతున్నాయి. ప్రసవ వేదన మొదలైంది. పురుడు పోసేటటువంటి దాసిని పిలిచాడు మహారాజు. దాసి, నేను సభలో ఉంటాను, మహారాణి గారి బిడ్డను ప్రసవించగానే ఏమని చెబుతావో అన్నాడు. ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుట్టింది అని చెబుతాను, మగ పిల్లవాడు పుడితే మగబిడ్డ జన్మించాడని చెబుతాను. పుట్టడు, ఆడబిడ్డే పుడుతుంది. కానీ నీవు సభలోకి వచ్చి మగ పిల్లవాడు జన్మించాడు అని చెప్పాలి. పొరపాటున ఈ విషయం ఇంకెవరికైనా తెలిసిందా, నీ మెడక పెంటలక ఎండదో జాగ్రత్త. ఎంత మంచిగా చెప్తే ఇంక నేను ఎందుకు చెప్తానండి, తప్పకుండా అట్లాగే చెబుతానని చెప్పి బయలుదేరి వచ్చింది. చక్కనైనటువంటి శుభముహూర్తంలో గుమ్మడి పండంటే ఆడబిడ్డకు జన్మనిచ్చింది వరకోకిలాదేవి భక్తులారు. జై శ్రీమద్ రమారమణ గోవింద. బరువున వచ్చింది దాసి. మహారాజా మహారాజా మహారాణి గారు ఆ యువరాజా వారికి జన్మనిచ్చారండి. శభాష్, తీసుకోమొచ్చారు హారం. బరువున వచ్చారు భార్యను బిడ్డను చూడాలని. తెలుసు ఆడపిల్లే, కానీ ఏం చేస్తారండి, పరమేశ్వరుని యొక్క మాట కాబట్టి ఆ బిడ్డ ఆడబిడ్డ అని చెప్పి పురుడు పోసిన దాసికి మహారాణికి రాజుకు తప్పితే ఇంకెవ్వరికి తెలియదు. మగ పిల్లవాడిని ఎట్లాగైతే పెంచుతారో అలాగే పెంచుతున్నారట. ఆ గుర్రాలు దోలడం, గుర్రాలు ఎక్క నడపడం, రథాలు దోలడం, ఈ గుర్రపు స్వారీలు చేయడం, కత్తి సాము చేయడం, యుద్ధాలు చేయడం, మళ్ళీ దుబ్బు బట్టలు పట్టడం, కుస్తీలు పట్టడం, అన్ని మగబిడ్డను ఎట్లా పెంచుతారో అట్లాగే పెంచుతున్నారు. చూసిన వాళ్ళందరూ మగపిల్లవాడే అనుకుంటున్నారు. 16 సంవత్సరాల ప్రాయం వచ్చింది, యుక్త వయస్సు వచ్చింది, ఇప్పుడు పెళ్లి చేయాలి. ఈ చుట్టుపక్కల ఉండే ఆడపిల్లల తండ్రులందరూ ఉత్తరాలు రాస్తున్నారట. ద్రుపద రాజా, మీ వాడికి ఏమైనా పెళ్లి చేయాలనుకుంటున్నారా? పెళ్లి చేస్తే మా కూతురు నుంచి పెళ్లి చేస్తామండి, చాలా అందంగా ఉంటుంది. ఫోటోలు పంపిస్తున్నారు, చిత్రపటాలు, జాతకాలు పంపిస్తున్నారు, ఉత్తరాలు రాస్తున్నారు, వర్తమానాలు పంపిస్తున్నారు. మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తాం, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తాం అంటున్నారు. ఇదేమో ఆడపిల్ల, అందరూ ఉత్తరాలు రాస్తున్నారు. ఇంకా పెళ్లి చేయకపోతే బాగుండదు కదా అని చెప్పి హేమ దేశాన్ని పరిపాలన చేసేటటువంటి హేమవర్మ అనేటటువంటి ఆ మహారాజు గారి యొక్క కూతురు ఉమ, ఆమెనే హేమ అని కూడా అంటారు. ఆ అమ్మాయినిచ్చి కత్తికి కంకణం కట్టి పెళ్లి చేసేస్తారు. పెళ్లి ఘనంగా జరిగింది. ఇప్పుడు పునఃస్తందానం జరిపించాలి భక్తులారు. పునఃస్తందానం అంటే మొదటి రాత్రి. పండితులు మీనమేషాలు లెక్కేస్తారు. వాళ్ళైనా ఏ సంవత్సరం తర్వాత 6 నెలల తర్వాత ముహూర్తం ఉందంటే బాగుంది, ఆ రాత్రికే బాగుందన్నారు. ఇదేమో ఆడపిల్ల, ఇంకొక ఆడపిల్లని తెచ్చి పెళ్లి చేస్తాం, వీళ్ళకి ఎట్లాగో మొదటి రాత్రి చేయడం అని చెప్పి ద్రుపద మహారాజు గారి కాళ్ళు చేతులు ఆడడం లేదు. వరకోకిలాదేవి మూల కూర్చుని బోరున ఏడుస్తుందట. నా కూతురు గొంతుకు వస్తాడు, మళ్ళీ ఒక ఆడపిల్లని తెచ్చి దానికి పెళ్లి చేశాడు, దానికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించకుండా దాని జీవితం పాడు చేశాడు అని ఏమో మొగుడు నాడిపోసుకుంటా ఉంది. ఆడపిల్లి వాళ్ళందరూ భలే హుషారుగా ఉన్నారు. ముస్తాబులు చేసేవాళ్ళు, అలంకరణలు చేసేవాళ్ళు, అమ్మాయికి పట్టు చీరలు కట్టేవాళ్ళు, ఆభరణాలు వేసేవాళ్ళు. పాలు చెంబిచ్చి పాపం పెళ్లి కూతుర్ని పడక గదిలోకి పంపించారు.
పెండ్లి కుమారుడు మంచం కింద కూర్చొని గడగడ 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 అదిరిపోతున్నాడట పెండ్లి కొడుకు. ఈయన లోపలికి ప్రవేశించింది. ఎక్కడికి వెళ్ళాడు మా ఆయన? భలే అందంగా ఉంటాడు. చిత్రపటంలో చూస్తాను, పెళ్లిలో కూడా కత్తి కంకణం కట్టి పెళ్లి చేసేసారు. మా ఆయన్ని పెళ్లిలో కూడా చూడలేదు నేను. ఆ రోజుల్లో పెళ్లి కొడుకు వచ్చి బొట్ట కట్టాలని లేదు, కత్తి కంకణం కట్టి పెళ్లి చేసేసేవాళ్ళు. చిత్రపటంలో చూస్తాను, భలే బాగుంటాడు, ఇక్కడ ఎక్కడ కనపడడం లేదు, ఎటుపోయాడు అని చెప్పి ఆ పరదాల వెనక, ఆ బీరువాల వెనక అట్లా తిరుగుతూ చూస్తుంది. ఒకసారి ఆ హంసతులుగా చూసిందట. కూర్చుని గడగడ 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 అదిరిపోతున్నారు. అదేమిటండి ఇక్కడ కూర్చున్నారు అంటే అలా చెయ్యట్లో పట్టుకుంది. అదేమిటి అట్లా అంటారేమిటి? సిగ్గుపడుతున్నారా? భార్య దగ్గర భర్తకు సిగ్గేమిటండి? రండి అని ఆ చెయ్యి పట్టుకుని ఆమె అంటుంది, స్వామి పూచే పూలలో వీచే గల్లోనా నీయందనే రాగనే ఎప్పుడైతే హంసతోలిక కల్పముఖంలో ఉన్నటువంటి ఆ భర్తను అట్లా బయటకు లాగి సరస్సు సల్లాపాలాడుతుంది. అది చూచినటువంటి ఆమె ఆగ్రహించి, చిచ్చి నన్ను వదిలిపెట్టు, ఇలా చూడు, మర్యాదగా నన్ను ముట్టుకున్నావు అంటే ఊరుకునేది లేదు. అదేమిటండి అట్లా అంటారు? మీరు భర్త, నేను భార్య, ఈనాటి నుండి మన దాంపత్య జీవితం ప్రారంభమవుతుంది, మీరు ఇట్లా మాట్లాడుతున్నారు.
చూడు, నీవు నన్ను మగవాడిని అనుకుంటున్నావేమో, నేను కూడా నీలాగా ఆడపిల్లనే. నువ్వు నన్ను ఇట్లా ముట్టుకుని ఇబ్బంది పెట్టావు అంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏమిటి, మగవాడివి కావా? కాను. ఆడపిల్లవా? అవును. మరైతే నన్ను పెళ్ళెందుకు చేసుకున్నారు? నేనెక్కడ చేసుకున్నాను? కత్తికి కంకణం కట్టి పెద్దవాళ్ళు చేశారు. ఏదైనా ఉంటే వాళ్ళతో మాట్లాడు అంతేగాని అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. నా జీవితం ఇట్లా పాడు చేస్తారా? నా జీవితాన్ని సర్వనాశనం చేస్తారా? ఊరుకోను. చూడండి మిమ్మల్ని ఏం చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి తిన్నగా బయలుదేరా నాన్న చెప్పేసింది. చచ్చి, ఎందుకు నాకు ఈ బ్రతుకు? అందరు ఆడపిల్లల్లాగా పెంచి అత్తగారింటికి పెళ్లి చేసి పంపించకుండా ఒక ఆడపిల్లని తెచ్చి నాకు పెళ్లి చేసి నా బ్రతుకు ఇట్లా పాడు చేస్తారు. ఇట్లా బ్రతుకు బ్రతకడం కంటే చచ్చిపోవడం మంచిదని చెప్పి అరణ్యములలోకి వెళ్ళిపోయి ఒక మర్రి చెట్టు ఓడ తీసి ఆ కంఠం చుట్టూ చుట్టుకుంటుందట చచ్చిపోవాలని. ఆ సమయానికి ఆ దారిలో స్థూలకర్ణుడు అనేటటువంటి ఒక గంధర్వ రాజు వెళుతున్నాడు. ఆయన చూస్తాడు, ఇదిగో నాయనా ఆగాగు, ఏమిటి అలా కంఠానికి ఉడిపేసుకుంటున్నావు? ఏమిటి? ఆగు. నూతన వద్దు వరుణులాగా ఉన్నావు, పెళ్లి బట్టల్లో ఉన్నావు, ఏమిటి నీకు వచ్చిన కష్టం ఏమిటి? ఎందుకు అట్లా చేస్తున్నావు? చూసారా, మీరు కూడా నన్ను మగవాడిని అనుకుంటున్నారు. మగవాడివి కావా? కానండి. ఆడపిల్లవా? అవునండి. మరి ఈ వేషం ఏమిటయ్యా? నన్ను అలా పెంచారండి. నేను ఆడపిల్లనన్న విషయం ఎవ్వరికీ తెలియదు. మా అమ్మకు మా నాన్నకు నన్ను పెంచిన దాసికి తప్పితే ఇంకెవ్వరికీ తెలియదండి. ఎంత కష్టం వచ్చిందయ్యా? అవునండి. మళ్ళీ ఒక ఆడపిల్లని తెచ్చి నాకు పెళ్లి చేసి నా బ్రతుకు ఇట్లా పాడు చేసేసారండి. అయ్యయ్యో, కష్టాలందరినీ ఒకటే, సుఖాలు మాత్రం ఒకటి కాదు నాయన. నువ్వు బాధపడవద్దులే. ఇట్లా చూడు, నేను గంధర్వుణ్ణి, నాకు ప్రాయోపవేశ శక్తి ఉంటుంది. అందుకని చెప్పి నా పురుషత్వాన్ని నీకు ఇస్తాను, నీ స్త్రీత్వాన్ని నేను తీసుకుంటాను. కొంతకాలం వెళ్ళి నీ భార్యతో హాయిగా కాపురం చేసి తరువాత వచ్చి మరలా నా పురుషత్వం నాకు ఇచ్చేసి నీ స్త్రీత్వాన్ని నువ్వు తీసుకో. అర్థమైందా? నిజంగానా స్వామి? అవునండి. సరే, చాలా సంతోషం అండి. పురుషత్వాన్ని ఇచ్చేసాడు, స్త్రీత్వాన్ని పుచ్చుకున్నాడు. ఆ దారిలో కుబేరుడు వెళ్తున్నాడట. మెలుగులు తిరిగిపోతున్నాడు స్థూలకర్ణుడు. ఏమిటయ్యా స్థూలకర్ణ, ఆడపిల్లలాగా అట్లా మెలుగులు తిరిగిపోతున్నావు ఏమిటి అన్నా. స్వామి, ఆడపిల్లనేనండి అన్నాడు. ఆడపిల్లవా? ఏమిటయ్యా కథ అన్నాడు. జరిగిన విషయం అంతా చెప్పా. స్థూలకర్ణ, పవిత్రమైనటువంటి గంధర్వత్వాన్ని ఇట్లా పాడు చేస్తావు కాబట్టి ఆ సెకండ్ చచ్చే వరకు వాడు మగవాడిగానే ఉంటాడు, నువ్వు ఆడదానిగానే ఉంటావు. వాడు చచ్చిన తర్వాత నీ పురుషత్వం నీకు వస్తుంది అని చెప్పి ఆయన శపించాడు. కుబేరుడు వెళ్ళిపోయాడు. ఈయన బయలుదేరి రాజ్యంలోకి వచ్చేసరికి ఈ ద్రుపది రాజు హేమవర్మ ఇద్దరు కూడా రారా అంటే కత్తులు తీసుకొని యుద్ధానికి వచ్చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చారు. మామయ్య గారు, శాంతించండి. ఎవరే నీకు మామయ్య? ఒక ఆడదాని వయ్యుండి చాటి ఆడదాని బ్రతుకు బండలు చేయడానికి బుద్ధి లేదు. నా కూతురు బ్రతుకు ఇట్లా నాశనం చేస్తారా? ఈ రోజు నిన్ను మీ నాన్ననిద్దరిని కత్తికొక గంటగా తెగడానికి కాకులకు గద్దలకు ఆహారం చేసేస్తాను. మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తాను. మామయ్య గారు, మాటలు మర్యాదగా రానివ్వండి. ఏమిటా నీకు మర్యాద? ఇట్లా చూడండి, ఏదో మొదటి రాత్రి కదా, భార్య కదా, కొత్తగా పెళ్ళయింది కదా అని చెప్పి కాస్త పరిహాసం ఆడాను. సరదాగా చెప్పాను, ఆడపిల్లనని సరసం ఆడాను. అంత మాత్రానికి కాపురం పాడు చేసుకుని మీకు వచ్చేస్తున్నా మీ అమ్మాయి. అమ్మాయి ఏమిటమ్మా ఇది? లేదు నాన్న, నేను నిజంగా ఆడపిల్లనే అన్నాడు, అందుకని వచ్చేసాను. ఆడపిల్లనైనా నాకు పెళ్ళెట్లా చేశారయ్యా? కావాలంటే పరీక్ష పెట్టుకోండి, నేను ఆడదాన్ని మగవాడిను. ఇప్పుడు ఎవరిని పెట్టాలని ఈయన పరీక్ష చేయడానికి? ఆడవాళ్ళని పెట్టాలో మగవాళ్ళని పెట్టాలో చూడండి. నేను ఆడదాన్ని మగవాళ్ళ పరీక్ష పెట్టుకోండి అన్నాడు. అల్లుడు గారు అది ఆ మాట అన్నారు, బాగుంది. ఏమిటమ్మా ఇది? ఇంత మాత్రాన్ని కాపురం పాడు చేసుకుంటావా? లేదు నాన్న, నిజంగా ఆడపిల్లనన్నాడు. సరేలేమ్మా వెళ్ళు అని చెప్పి కాపురానికి సాగనంపారు. ఆ ప్రకారముగా శిఖండి ఆయన యొక్క భార్య అయినటువంటి ఉమతో హాయిగా ఆనందంగా కాలక్షేపం చేస్తున్నారు భక్తులారు. పవిత్రమైనటువంటి హరికథాయజ్ఞంలో అక్షయ పాత్ర మీ ముందుకు వస్తోందండి. భక్తాదులు
మీకు తోచిన కానుకలు అందులో వేసి ఆ జగన్మాత కృపాకటాక్ష వీక్షణాలకు పాల్పడతారని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం భక్తులారా. అట్లాంటి యొక్క సందర్భంలో ఇక్కడ వైభవోపేతముగా రోజులు గడిచిపోతున్నాయి భక్తులారా. హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇది ఇలా ఉండగా యాదవ కుల వంశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి వాడు సోలసేన మహారాజు గారు భక్తులారు. సోలసేన మహారాజు గారి యొక్క భార్య మారిషాదేవి. వారికి 6 కూతుర్లు, 1 కొడుకు జన్మించారు. ప్రధాదేవి, సాత్వతీదేవి మొదలైనటువంటి 6 మంది కూతుర్లు, వసుదేవుడు అనేటటువంటి 1 కొడుకు. ఈ సూర్యసేన మహారాజు గారికి ఒక బావమరిది ఉన్నాడు. ఆయన కుత్తిభోజ మహారాజు గారు భక్తులారు. ఆ కుత్తిభోజ మహారాజు గారు సంతానం లేనటువంటి కారణం చేత ఎంతగానో బాధపడుతున్నాడు. బిడ్డలు లేని వాళ్ళకు తెలుస్తుందట ఆ బాధ, బిడ్డలు ఉండే వాళ్ళకు తెలియదు. తిన్నగా బయలుదేరి బావగారి దగ్గరకు వచ్చి, బావా నీకు 6 మంది కూతుర్లు, 1 కొడుకు ఉన్నాడు. ఉన్నటువంటి 6 మంది బిడ్డల్ని నాకు కొడుకుని నాకు ఇవ్వమని అడగడం ధర్మం కాదు. 6 మంది ఆడబిడ్డలు ఉన్నారు కదా, 1 కూతుర్ని నాకు ఇవ్వవయ్యా, పెంచుకుంటాను అన్నాడు. అనేసరికి ఈ 6 మంది కూతుర్లలో కూడా పెద్ద కుమార్తె అయినటువంటి పృథాదేవి అనేటటువంటి ఆమె, ఆ పృథాదేవి అనే అమ్మాయిని ఇచ్చి పంపించారు. కుంతిభోజ మహారాజు గారి ఇంత పెరిగి పెద్దదవుతున్నది కనుక ఆమెకు కుంతీదేవి అని పేరు వచ్చింది భక్తులారా. దినదిన ప్రవర్ధమానముగా పెరిగి పెద్దదవుతున్నది, సకల విద్యా పారంగతురాలవుతున్నది. అట్లాంటి రోజులలో వాళ్ళ రాజ్యానికి దూర్వాస మునీంద్రుల వారు బయలుదేరి వస్తున్నారు భక్తులారు. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారద సన్ముఖ నమో నమో, నారాయణతే నమో నమో, నారద సన్ముఖ నమో నమో, నారాయణతే నమో నమో, నమో నమో నమో.
దూర్వాస మునీంద్రుల వారు ఆ రాజ్యానికి రాగా వచ్చినటువంటి దూర్వాసుల వారికి ఘన స్వాగత సత్కారాలు ఆచరించారు భక్తులారా. ఆ సమయంలో వైభవోపేతముగా దూర్వాస మునీంద్రుల వారు చాతుర్మాస దీక్ష చేస్తానన్నారు. 4 నెలలు ఆ రాజ్యంలోనే ఉంటాను అన్నారు. అనగానే అందరూ కూడా ఆలోచిస్తున్నారట, ఈ దూర్వాస మునీంద్రుడిని సేవించాలి అంటే భయపడుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుందండి. కొంతమంది చూడండి ఊరికే గోర్లు కొరికేస్తూ ఉంటారు, కొంతమంది ఏదో ఒకటి తినేస్తూనే ఉంటారు, కొంతమంది ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు. ఈ దూర్వాసుడికి ఉంది ఒక అలవాటు. అదేమిటయ్యా అంటే ఎవరిపైన కోపం వచ్చిందంటే చాలు వెంటనే నోటికి ఎంత మాట వస్తే అంత మాట శపించేస్తాడు, ఎంత వస్తే అంత శపించేస్తాడు, కొంచెం కూడా ఆలోచించడు. అట్లా ఈ దూర్వాసుని సేవించడానికి అందరూ కూడా భయపడుతున్నారట భక్తులారా. ఆ సమయంలో అందరూ భయభ్రాంతులు అవుతున్నారు. చక్కగా ఈ యొక్క స్వామి వారిని సేవించడానికి భయపడుతున్నటువంటి ఆ సమయంలో దూర్వాస మునీంద్రుడిని నేను సేవిస్తానండి నాన్నగారు అని చెప్పి కుంతీదేవి అడిగింది. అమ్మా, పెళ్లి కావలసిన పిల్లవు, పసిదానవు, ఆయనకు ఏం చెప్పించేది కూడా తెలియదు అనగా, పర్వాలేదు నాన్నగారు నేను జాగ్రత్తగా సేవిస్తానని స్వాముల వారిని సేవిస్తోందట భక్తులారా. ఎప్పుడైతే ఆ ప్రకారముగా స్వామి వారికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నా, ఎన్నో విధాలుగా కుంతీదేవిని పరీక్ష చేస్తున్నాడు భక్తులారా. ఎన్ని పరీక్షలు పెట్టినా ఆ కుంతీదేవి ఎంతో భక్తి శ్రద్ధలతో ఓర్పుతో ఆ యొక్క దూర్వాస మునీంద్రుల వారికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నది, సేవిస్తున్నది, ఆ స్వామి వారిని పూజించి తరిస్తున్నది. 4 నెలల చాతుర్మాస దీక్ష పూర్తయిపోయిన తరువాత దూర్వాస మునీంద్రుల వారు బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు, ఇంత చక్కగా నన్ను సేవించింది కనుక ఈమెకి ఏదైనా ఒక వరం ఇవ్వాలి అని చెప్పి అనుకున్నాను. ఈమె యొక్క భవిష్యత్తు ఎట్లా ఉంటుందో అని చెప్పి ఆయన ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆమె దివ్య దృష్టితో చూస్తాడట. భర్త వలన సంతానము పొందేటటువంటి ఆ యొక్క యోగ్యత ఈమెకు లేదు అని గ్రహించాడు. భర్త వలన సంతానము కలిగేటటువంటి యోగ్యత ఈమెకు లేదని గ్రహించారు భక్తులారా. అట్లా గ్రహించి ఆమెకు ఇష్టసిద్ధి అనేటటువంటి ఒక మంత్రాన్ని ఆమెకు ఉపదేశించారు. అమ్మాయి, ఈ మంత్రాన్ని మనసులో మననం చేస్తూ ఉండు. ఎప్పుడైతే ఈ మంత్రాన్ని పఠించి ఏ భగవంతుడినైతే నీవు ఆహ్వానిస్తావో ఆ దేవుడు వచ్చి నీకు బిడ్డల్ని ప్రసాదించి వెడతాడు అని చెప్పి ఆమెకు ఉపదేశించినాడు భక్తుల. ఇట్లా ఉపదేశించగానే ఆ మాటలు విని ఆమె ఆ మంత్రము అట్లే మనసులో మననం చేస్తా ఉందట. కత్తి చేతిలో ఉన్నవాడు, మంత్రం నోట్లో ఉన్నవాడు ఊరికే ఉండడు. రాగం వచ్చినవాడు, రోగం వచ్చినవాడు ఊరికే ఉండరని, ఏదైనా పాఠం వచ్చిందనుకోండి వీడు కూని రాగాలు తీస్తూనే ఉంటాడు. ఏదైనా రోగం వచ్చిందనుకోండి వీడు మూడింట్లో పలుకొని ములుగుతూనే ఉంటాడట. రాగం వచ్చిన వాడు, రోగం
వాడు ఊరికే ఉండడు. కత్తి చేతిలో ఉందనుకోండి, తిన్నగా పెట్టుకోవాలంటే వాడు ఉండడు. పోతూ పోతూ అట్లా అంటూ పోతూ ఉంటాడు ఆ కత్తిని. ఈ మనసులో ఈ మంత్రం మననం చేస్తూనే ఉంది కుంతీదేవి. ఒకరోజు ఋతుమతి అయి నదీ స్నానానికి వచ్చింది. అట్లా నదీ స్నానం ఆచరించినటువంటి కుంతీదేవి అప్పుడే ఉదయిస్తున్నటువంటి బాలార్క తేజుడైనటువంటి సూర్య భగవాను చూసి, ఆహా, ఈ సూర్యుడు ఎంత సౌందర్యవంతుడు కదా, ఇట్లాంటి అందమైనటువంటి ఒక్క కుమారుడు నాకు కలిగితే ఎంత బాగుండు అని ఆ సూర్య భగవాను చూసి ఒక్కసారి అట్లా ప్రార్థిస్తుందట. సర్వమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం. ఎప్పుడైతే ఆ ప్రకారముగా సూర్య భగవానుని ప్రార్థిస్తుండగా ఆ సందర్భంలో తలుచుకుంటే తనయంపునే ఉంటానన్నట్లుగా సూర్య భగవానుడు ఒక మానవాకృతిలో అక్కడ సాక్షాత్కరించిన. కుంతి, ఎవరు స్వామి? అదేమిటి కుంతి? సంతానము కావాలని కోరి నన్ను రారమ్మని పిలిచి తీరా వచ్చిన తరువాత ఎవరు అని అడుగుతున్నావా? నేను సర్వలోకాలకు ఆధారభూతుడనైనటువంటి సూర్య భగవానుడని వచ్చా. నీ యొక్క కోరిక నెరవేర్చడానికి వచ్చాననగా ఆ మాటలు విని, స్వామి, మానవ జాతి దానం నీవో సామాన్యమైనటువంటి మానవ జాతిలో జన్మించినటువంటి దానను నేను. మీరు సకల లోకాలకు ఆధారభూతుడైనటువంటి సూర్య భగవాను, సకల ప్రపంచానికి ఆధారుడమైనటువంటి నీవెక్కడ? సామాన్య మానవకంతనైనటువంటి నేనెక్కడ? మీ దేవతలకు మా మానవులకు బాంధవ్యమా? స్వామి మహానుభావ, దయచేసి వెనుతిరిగి వెళ్ళిపోవయ్యా. సంతానము కావలసి కాదు నేను నిన్ను పిలిచింది, బిడ్డలు కావలసి నేను నిన్ను పిలవలేదు స్వామి. అన్యమెరుగని కన్యను స్వామి, అశ్వతంత్రురాలను, అన్యమెరుగనటువంటి కన్యను, తల్లిదండ్రుల చాటు బిడ్డనైనటువంటి నాకు సంతానాన్ని ప్రసాదిస్తారు. బ్రతికినంత కాలము అవివాహితమై ఉండవలసినటువంటి భాగ్యాన్ని కలిగిస్తారు. దయచేసి మీరు తిరిగి వెళ్ళిపోండి స్వామి, మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి ఎప్పుడైతే అంటున్నాను, ఆ మాటలు విని కుంతి, నువ్వు రమ్మన్నప్పుడు రావడానికి, పొమ్మన్నప్పుడు పోవడానికి నేనేమైనా నీ ఇంట పట్టుకున్నావా? వాళ్ళని రమ్మన్న వచ్చి పొమ్మన్న పోవా, నీ ఇంటి వంట నడుకుంటేమో వాళ్ళని రమ్మన్న వచ్చి పొమ్మన్న పోవా, నీ ఇంటి వంట నడుకుంటేమో మందపతి మజరలో సంగవంతరు
లేకుండా అనిపించుకున్నావా? మంత్రపట్టమ చెడిపోదా? నేను నీ దగ్గరకు వస్తూ ఉంటే దేవతలందరూ కూడా నన్ను చూసి వేణోళ్ళ పొగుడుతున్నారు. ఆయన నువ్వు అదృష్టవంతుడివిరా, కుంతీదేవంతటి సౌందర్య రాసి కోరి నిన్ను రమ్మని పిలుస్తున్నది కాబట్టి వెల్లుడాయన అని చెప్పి అందరూ కూడా పొగుడుతూ ఉంటే వారి ముందు సంతోషంగా బయలుదేరి వచ్చారు. ఇలా ఇంత దూరం వచ్చిన తరువాత ఇప్పుడు కాకూడదని నిరాకరించి వెనుదిరిగి వెళ్ళిపోమంటావా? కుంతి మంత్రపట్టిమ చెడిపోతుంది. మంత్రానికి కట్టుబడి మంత్రబద్ధుడనై వశీకరణముతో నేను ఇక్కడికి వచ్చాను కనుక చేసినటువంటి ఈ పుణ్యం ఊరికి పోదు, ఖచ్చితంగా నీవు సంతానాన్ని కనవలసిందేనని చెప్పి ఎప్పుడైతే ఆ సంతానాన్ని ప్రసాదించాడు బలవంతంగా భక్తులారా, ఆ సమయంలో సత్యోగర్భాన కుంతీదేవికి నదీ తీరాన పండంటి మగబిడ్డ జన్మించినాడు భక్తులారా. జై శ్రీమద్రవారి గోవింద నదీ తీరాన సహజ కవచ కుండలాలతో భూమిపైన రెండవ సూర్యుడు ఉద్భవించాడా అన్నట్లుగా బ్రహ్మాండమైనటువంటి దివ్య తేజస్సుతో పండంటి మగబిడ్డ జన్మించినాడు భక్తులారు. జై శ్రీమద్ రమారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, రాధికా రమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ శంభో శంకర శంకర. ఎప్పుడైతే అట్లాంటి సందర్భంలో ఆ పిల్లవాడు అట్లా జన్మించగానే శ్రీ భగవానుడు అంతర్ధానం అయిపోయినాడు భక్తుల. సూర్యుడు అట్లా అంతర్ధానం అయిపోగానే ఆ బిడ్డను చూసి ఒక్కసారి కుప్పగూలిపోయిందట కుంతీదేవి భక్తుల. శిశువునెత్తుకు నీళ్లు చేరుతున్నా తల్లిదండ్రులన్యదా భావించుకునే ఏ శిశువు నిన్నే విడచిపోదునా కరమట్లు చేయగా కళ్ళు రావు మంత్ర సంభవాన్ని తరకునా
బిడ్డను తీసుకుని ఇంటికి పోదామా అంటే తల్లిదండ్రులు నన్ను చూసి అన్నిగా భావిస్తారేమో కదా. పోనీ ఈ బిడ్డను ఇక్కడే విడిచిపెట్టి పోదామా అంటే ముద్దుల మూట కట్టడి రక్తపు ముద్దలాగా ఉన్నటువంటి ఈ పసి బిడ్డను ఇక్కడ వదిలిపెట్టి పోలేనే. ఇప్పుడు నేనేం చేయాలి? కట్టడి దైవమా, ఇప్పుడు నాకేది దారి అని ఆయన ఎంతగానో బాధపడుతున్నాడట. ఆ కుంతీదేవి ఆమెలో ఆమె కుంగిపోతున్నది. భగవంతుడా, ఏ జన్మలో ఏ పాపము చేస్తున్నానో, ఏ జన్మలో ఏ తల్లి బిడ్డలకు వేరు చేస్తున్నారో, ఈ జన్మలో ఈ బిడ్డను కన్నానే కానీ పెంచేటటువంటి యోగ్యత నాకు లేదా అని ఆ బిడ్డను చూసి గొల్లున ఏడుస్తున్నది. ఆ పొత్తులలో ఉన్నటువంటి పసికందుకు ఏమర్థమైందో కానీ ఒక్కసారి మన్నాడట. అలా గొల్లున ఏడ్చినటువంటి ఆ బిడ్డను చూసి ఏడ్వకు మేడ్వకు నన్ను ఎంత బాధ పెట్టినా, బంధువులందరూ నన్ను రాబంధులై ఎంత బాధించినా నిన్ను విడిచిపెట్టలేనురా. ఏ జన్మలో ఏ రుణముండి నా గర్భవాసాన్ని జన్మించావు, ఈ జన్మలో నీవు నా కుమారుడవై జన్మించావురా నాయనా, నిన్ను ఎలా విడిచిపెడతానురా? అవునా, ఈ బిడ్డను తీసుకుని ఇంటికి వెళితే బ్రతికినంత కాలము అవి అవివాహితనై ఉండి తల్లిదండ్రులకు మాయని కలంకము తెచ్చి జీవించవలసి వస్తుంది కదా. కాకిలా కలకాలం బ్రతకడం కంటే హంసల 6 నెలలు బ్రతికినా చాలు. ఈ బిడ్డను తీసుకుని ఈ గంగలో దుకి ప్రాణాలు విడిచిపెట్టడం మంచిది అని ఇంటికి వెళ్ళి బ్రతికినంత కాలము తల్లిదండ్రులకు భారంగా ఉండి అవివాహితనై జీవితాంతం తల్లిదండ్రులకు మాయని మచ్చ తెచ్చి ఆ కలంకముతో జీవించడం కంటే నా కన్న కడుపుతో ఈ గంగ గర్భములో కలిసిపోవడం మంచిది కదా. ఈ నదిలో దిగి ప్రాణాలు విడిచిపెట్టేయడం మంచిది కదా అని అడుగులో అడుగు వేసుకుంటూ ఆ బిడ్డతో పాటు వెళ్ళిపోతుందట నదిలోకి. ఇది గమనించాడు సూర్య భగవానుడు. అరరే, కుంతి అన్యాయంగా చచ్చిపోయేలా ఉంది అని చెప్పి ఒక పెట్టెను పంపించాడు భక్తుల. మందసము రాక గనినటువంటి ఆ కుంతీదేవి ఈ బిడ్డను ఈ నదిలో ముంచి చంపేయడం కంటే ఈ పెట్టెలో పెట్టి వదిలిపెడితే ఎవరో ఒకరి చేతికి దొరుకుతాడు, ఎక్కడో ఒక చోట హాయిగా బ్రతుకుతాడు కదా అని మనసులో నిర్ణయించుకుని ఆ బిడ్డను పక్కన బరుండబెట్టి ఆ పెట్టెను నది గట్టు పైకి తీసుకొచ్చింది. అట్లా తీసుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి లేత చిగురుటాకులన్నీ కూడా కోసుకుని వచ్చి పెట్టెలో పరిచిందట భక్తులని. ఆ లేత చిగురుటాకులు కూడా ఎక్కడ తన బిడ్డకు ఒత్తుకుంటాయో అని బంగారు సరిదంచగలిగినటువంటి ఆమె పవిడి చెరుగును చించి ఆ పెట్టెలో పరిచిందట. అట్లా పరిచి ఆ బిడ్డను ఆ పెట్టెలో పడుకోబెట్టింది. పడుకోబెట్టగానే
ఒక్కసారి గొల్లున ఏడ్చాడట ఆ బిడ్డ. అలా ఏడుస్తున్నటువంటి ఆ బిడ్డను చుట్టుకున్న మరలా గుండెలకు హత్తుకుని, దయరా కుమారా కర్రకు రక్కసి కన్న నిన్ను ఈ రోజు ఈ నదికి అర్పిస్తున్నాను, నన్ను క్షమించరా. కఠినమైనటువంటి రాక్షస జాతిలో పుట్టినటువంటి ఆడవాళ్ళు కూడా ఇంత ఘోరానికి ఇంత కిరాతకానికి ఒడిగట్టరు నాయనా. ఈ కన్న తల్లిని క్షమించరా అని కంటికి కడివెడుగా కన్నీరు కారుస్తూ ఆ బిడ్డను విడిచిపెట్టలేక ఆమె శరీరం పైన ఉన్నటువంటి ఆ 7 వారాల నగలన్నీ కూడా తీసి ఆ బిడ్డ చుట్టూ పరిచిందట. ఆ బిడ్డ ఎవరైనా పేదవాళ్ళకు దొరుకుతాడేమోనని ఆ బిడ్డ చుట్టూ పరిచింది. ఆ బిడ్డ యొక్క ముద్దు మోమును చూచినాయనా, మరలా ఈ జన్మకు నీకు నాకు రుణం ఉన్నదో లేదు, ఈ జన్మలో మరలా నిన్ను చూడగలనో లేదో రా కుమారా అని ఎంతగానో బాధపడుతూ ఆ బిడ్డను తీసుకుని వచ్చి గలగలా ప్రవహిస్తున్నటువంటి ఆ యొక్క గంగా నదిలో విడిచిపెట్టి గంగకు కొట్టుకుని వెళుతున్నటువంటి ఆ బిడ్డను చూసి పంచభూతాలను, సకల దేవతలను, సకల రాములను కూడా స్మరించింది భక్తుల. అట్లా ఏటి గరటాలకే వెడుతున్నటువంటి తన కుమారుణ్ణి చూసి కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తూ, నయనా ప్రాప్తం ప్రాప్తి అన్నారు. ఏ జన్మలో ఏ ప్రాప్తం ఉండి ఈ జన్మలో నా గర్భవాసాన జన్మించావు కదా అని ఆ బిడ్డను చూసి గొల్లున విలపిస్తున్నారు భక్తులారు. అలా ఏడ్చి ఏడ్చి రోధించి అలా ఆ బిడ్డను నదిలో విడిచిపెట్టి రోధించి ఏడ్చి వెనుదిరిగి తన యొక్క రాజ్యాన్ని చేరుకున్నది భక్తులారా. జయ శ్రీమద్రమారమణ గోవింద. అట్లా ఆ బిడ్డ ఏటి కరటాలకు కొట్టుకుని వెళ్ళగా హస్తినాపుర సామ్రాజ్యములో ధృతరాష్ట్ర మహారాజు గారి యొక్క రథసారథి అయినటువంటి అతిరథుడు అనేటటువంటి ఆయనకు దొరికాడు భక్తులారా. ఆయన భార్య రాధాదేవి ఆ పుణ్య దంపతులకు సంతానం కలగడం లేదట. ఈ పెట్టెను తెరిచి చూడగానే బంగారము మధ్యలో సహజ కవచ కుండలాలతో వెలిగిపోతున్నటువంటి ఆ బిడ్డను చూసి మహదానంద పరవశులైన. బంగారము మధ్యలో దొరికినాడు గనుక వసుసేనుడు అని పేరు పెట్టారు. సహజ కవచ కుండలాలతో వెలుగుతున్నాడు గనుక కర్ణుడు అని నామకరణం చేస్తారు. చక్కగా ఆ బిడ్డను రాధాదేవి మాతృప్రేమతో గుండెలకు హత్తుకోగా చనుబాలు ఉద్భవించాయట. పుట్టుకతోటే గొడ్డురాలైనటువంటి ఆ రాధాదేవి చనుబాలు తాగుతూ ఆ పిల్లవాడు పెరుగుతున్నాడు భక్తులారు. ఏ తల్లి నిన్ను గన్నదో
ప్రకారముగా రాధా అతిరథుల ఇంట దినదిన ప్రవర్ధమానముగా అల్లారు ముద్దుగా పెరుగుతున్నాడు ఆ బిడ్డ. ఇక ఇక్కడ కుంతి భోజ మహారాజు గారి కుమార్తె అయినటువంటి కుంతీదేవి నదిలో బిడ్డను వదిలిపెట్టినప్పటి నుంచి కూడా భక్త మహర్షులారా, సోమవారము 3 గంటలకు అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం, ద్రౌపదీదేవి పంచపాండవుల యొక్క కళ్యాణము 1 గంటకే హరికథ ఉంటుంది. భక్తాదులందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాం. భక్తులారా, ఎప్పుడైతే కుంతీదేవి ఎంతగానో బాధపడుతోందట, నదిలో బిడ్డను వదిలిపెట్టినప్పటి నుంచి భగవంతుడా, ఏ జన్మలో ఏ పాపము చేసినానో, ఏ జన్మలో ఏ తల్లి బిడ్డలకు వేరు చేసినానో, ఏ జన్మలో ఎవరికి ఏ అన్యాయమో ఆచరించినానో, ఈ జన్మలో నా పేరు తెంచుకున్నటువంటి కన్న బిడ్డను చేతిలో పోగొట్టుకున్నాను కదా. నా బిడ్డ ఎక్కడ ఉన్నాడో, ఎవరికి దొరికినాడో, అసలు ప్రాణాలతో ఉన్నాడో లేడో కూడా తెలియడం లేదని కుంతి భోజుని గారాల కుదురనై ఎవరెవరికో దాన ధర్మములు ఆచరించడిన్నే లోకంబున కెరసి కన్న కొడుకును గనకల్ కట్టడి దైవమా, కట్టడి దైవమా, ఇప్పుడే దారి నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునేంత వరకు ఎంతో మందికి దాన ధర్మాలు చేసేటటువంటి, ఎంతో మందికి ఎన్నో దాన ధర్మాలు ఆచరించేటటువంటి నేను పేరు తెంచి జన్మనిచ్చిన కన్న బిడ్డకు పట్టెడు అన్నం పెట్టుకోలేక, గుక్కెడ పాలిచ్చుకోలేక, పరులకు భయపడి, లోకానికి భయపడి నేను కన్నటువంటి నా కన్న బిడ్డని ఇట్లా గంగ కర్పించాను కదా. నా బిడ్డ ఎక్కడ ఉన్నాడో, అసలు ప్రాణాలతో ఉన్నాడో లేడో అని ఆమెలో ఆమె కృంగి కృషించిపోతున్నది. కన్న బిడ్డను తలుచుకుని రోధిస్తున్నదట. భక్తులారా, భక్త మహాశైలారా, మన యొక్క పంచమ వేద మహాభారత యజ్ఞంలో లోక కళ్యాణ కారకులైనటువంటి ద్రౌపది పంచపాండవుల యొక్క కళ్యాణోత్సవము అంగరంగ మహావైభవంగా నిర్వర్తిస్తున్నటువంటి పెద్దలు శ్రీ సింగంశెట్టి నాగరాజు గారు, పోలిశెట్టి గారి పల్లి వాస్తవ్యులండి. వారు అమ్మవారి యొక్క కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వర్తిస్తున్నటువంటి పుణ్యమూర్తులు. వారిని, వారి కుటుంబాలను సకల భోగభాగ్యాలను ప్రసాదించి సర్వశుభంబులతో తోడు నీడగా ఉండి ఆశీర్వదించాలని చెప్పి జగన్మాత ద్రౌపది అమ్మవారిని కోరి ప్రార్థిస్తున్నాం. భక్తులారా, ఎప్పుడైతే నిద్రాహార నేరములు మానివేసి తల్లిదండ్రులతో మాట్లాడడం లేదట, పెద్దలను కలవడం లేదట, ఆమెలో ఆమె ఎంతగానో బాధపడుతూ రోధిస్తున్నది. భక్తులారా, దీనుల బ్రోవగా రావేలా రావేలా దీనుల బ్రోవగా రావేలా ముని జగల్లోలా ఆశిత
ఆ ప్రకారముగా కుంతీదేవి ఎంతగానో బాధపడుతున్నది భక్తులారా. చెలికత్తలతో చేరి ఆడడం లేదు, తల్లిదండ్రులను పలకరించడం లేదు, పెద్దలతో మాట్లాడడం లేదు, ఏకాంతంగా ఎప్పుడు కూడా ఆమె దిగులుగా కూర్చుని ఉంది. ఆ ప్రకారముగా కర్ణుణ్ణి నదిలో వదిలిపెట్టినప్పటి నుంచి బాధపడుతోంది భక్తులారా. రేపటి రోజున పాండవ జననము అనేటటువంటి ఘట్టాన్ని తెలియజేస్తాను. భక్తాదులు విరివిగా విచ్చేసి కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఈనాటి కథకు మంగళహారతులు సమర్పిస్తున్నాం భక్తులారా. అందరికి కూడా విజ్ఞప్తి ఏమిటంటే, అమ్మాయి ఈ భారతం ఒప్పుకోవడమే చాలా అదృష్టంగా భావించాలి. ఒక ఇద్దరు ముగ్గురు తప్ప ఇంకెవరు భారతాలు చెప్పేవాళ్ళు ఇప్పుడు లేరు. కాబట్టి అదిగాక అమ్మాయికి ఆ విద్య రావాలనుకుంటే తండ్రి అయినటువంటి మోహన్ నాయుడు నాటక ప్రదర్శనలో చాలా గొప్పవాడు. ఇక వీళ్ళు తల్లి కూడా కళాకారిణి. కాబట్టి ఈ అమ్మాయికు ఇవన్నీ కూడా లభ్యమైనాయని, ఈ దామల చెరువులో మహాభారతం జరగడం మహాపుణ్యము అనుకోవచ్చు. ఏం భారతం లేని ఇక వచ్చి కొంతసేపు కూర్చుంటే మీకు మనస్సు తెలుస్తుంది, మారిపోతారు. కాబట్టి ఈ సందర్భంలో ఆఖరిగా హరి ఓం హరి ఓం హరి ఓం ఘనఘట సుందర కరుణా రస
పార్వతీపదే హర మహాదేవ ఓ శంకర. కారణం ఇంతటితో పూర్తయింది. ఈ సందర్భం నుండి అమ్మాయిని పాపానాయుడుపేటకు తీసుకుని వెళ్ళాలి. అందుకే మేము కారు వచ్చాం. చాలా మంచి పేర్లు. ఇప్పుడు 4 భారతాలు చెప్పింది, ఇది 5వ భారతం. మంచి అమ్మాయి. మీరు ఇక్కడ ఉండేటువంటి మీ గురించి కూడా చెప్పింది అమ్మాయి. కార్యకర్తలు కానీ ధర్మకర్త కానీ చాలా మంచివాళ్ళు బాబాయ్ అని చెప్పింది. కాబట్టి అటువంటి మంచి హృదయాలు కలిగినటువంటి మీ అందరికి కూడా ఆ ద్రౌపది అమ్మవారు సకలైశ్వర్య భోగభాగ్యం ఇచ్చి సదా రటించి కాపాడు కదా. రేపటి రోజున